హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ డ్రెస్ గురించి చెప్పే కంటే ముందు నా ఛానల్ 25 సబ్స్క్రైబర్స్ దాటారు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పోచంపల్లి డ్రెస్ మటీరియల్. దీన్ని ఫస్ట్ నార్మల్ సింపుల్ కుర్తీ లాగే స్టిచ్ చేద్దాం అనుకున్నా, కానీ అలా స్టిచ్ చేస్తే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవుతుంది. ఇది 2.25 మీటర్స్ ఉంది టాప్ ఫ్యాబ్రిక్. దాంతో నేను ఇలా అనార్కలి టైప్ హాఫ్ అంబ్రెల్లా కట్ చేసి స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ కాస్ట్ జస్ట్ 750 అంతే. దీనికి బ్లాక్ కలర్లో చున్నీ వచ్చేసి ఎండ్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్తో వచ్చినట్టే డిజైన్ వచ్చింది. అండ్ దీనికి నేను జస్ట్ కాటన్ లైనింగ్ 2 మీటర్స్ మాత్రమే యూజ్ చేశాను. దీని బాటమ్ స్టిచ్చింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోలో టాప్ని సింపుల్గా మనమే ఎలా స్టిచ్ చేసేసుకోవాలో చూసి 22 ఇంచ్ విడ్త్ తోటి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. నాకు టాప్ పార్ట్కి ఎంత అయితే ఫ్యాబ్రిక్ విడ్త్ సరిపోతుందో అంత తీసుకున్నా. నేను ఇలా ఫోల్డ్ చేసి దాన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నా. ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసి నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నా. నా మెజర్మెంట్లో షోల్డర్ 14 డివైడెడ్ బై 2 చేసి 7 ఇంచ్ మార్క్ చేసి అక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ మార్క్ చేసి స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసా. నేను దీనికి బోట్ నెక్ స్టిచ్ చేస్తాను, అందుకే ఇలా 1 ఇంచ్ డౌన్. అండ్ ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ 32, నా చెస్ట్ రౌండ్ 32 డివైడెడ్ బై 6 ప్లస్ 1 చేస్తే నాకు 6.33 వచ్చింది. సో నేను 6.25కి 1 లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. చెస్ట్ మార్క్ చేయడం కోసం చెస్ట్ రౌండ్కి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకోవాలి. 32 ప్లస్ 2 డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 వచ్చింది. అండ్ 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం నా షోల్డర్ ఎంత ఉందో అందులో 1 ఇంచ్ మైనస్ ఈ మిడిల్లో మార్క్ చేసుకోవాలి. 7 కదా, 7 మైనస్ 1 6. అండ్ ఈ కింద షోల్డర్కి 1/2 ఇంచ్ మైనస్ మార్క్ చేసుకోవాలి. 7 మైనస్ 1/2 ఇంచ్ అంటే 6.5 కదా. ఇప్పుడు ఇలా స్లోప్లా డ్రా చేసి ఈ కార్నర్లో 0.75 ఇలా స్లోప్ లాగా పైకి మార్క్ చేసుకోవాలి. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. నేను కర్వ్ రూల్ యూజ్ చేసి డ్రా చేశాను. అండ్ ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం ఈ మిడిల్లో మనము ఇక్కడ నుంచి ఒక 0.5 ఇలా పైకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఇలా స్లోప్ లాగా డ్రా చేసి ఈ పాయింట్ని అండ్ ఈ కింద చెస్ట్ లైన్కి ఉన్న పాయింట్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. తరువాత మన యోక్ పార్ట్ లెంత్ మార్క్ చేయాలి. నా యోక్ పార్ట్ లెంత్ 13 ఇంచ్. నేను పైన కింద 1/2 ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసి స్టిచ్చెస్ కోసం 14 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. ఇలా యోక్ పార్ట్ లెంత్ మార్క్ చేశాక ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని తర్వాత మన వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ కోసం వేస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి 7.25 అండ్ 1.5 డాట్ కోసం అండ్ 2 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి ఇలా ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. తర్వాత మనం డాట్ స్టిచ్ చేయడం కోసం ఫ్రంట్ నుంచి 3 ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఎంతైతే డాట్కి 1.5 ఇంచ్ తీసుకున్నామో దాన్ని మార్క్ చేసి నేను మిడిల్కి మార్క్ చేసుకుంటున్నాను. అది డాట్ స్టిచ్ చేయడం కోసం. అంటే మనకి 0.75 అటు ఇటు వస్తాయి. 4 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా స్లోప్లా డ్రా చేసి ఇక్కడ నేను కొంచెం కర్వ్ లాగా డ్రా చేస్తున్నాను. ఈ షేప్లో స్టిచ్ చేస్తే మనకి అది కర్వ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఒక 1/2 ఇంచ్ సైడ్కి ఇలాగా కొంచెం మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి సైడ్స్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఈ రెడీ షోల్డర్కి ఫస్ట్ నేను ఈ లైన్కి మిడిల్ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ 4 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. బ్యాక్ నెక్ 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. తర్వాత మన రెడీ షోల్డర్ 2.5 కాబట్టి నేను 3.5కి మార్క్ చేసుకుని ఇలా నెక్స్ ఇక్కడ నుంచి మనకి వస్తాయి అన్నమాట. మార్క్ చేసుకోవడం నెక్ని మాత్రం ఆ మిడిల్ పాయింట్ నుంచి మార్క్ చేసుకున్నా. ఇక్కడ నేను సెమీ కర్వ్ రూల్ యూజ్ చేసి ఇక్కడ ఫ్రంట్ ఇలా కర్వ్ మార్క్ చేస్తున్నా. ఇది ఫస్ట్ మనం కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ని మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి తర్వాత ఇది సపరేట్ చేశాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని కట్ చేసుకుంటాము.
ఫస్ట్ నేను నెక్స్ట్ ఏం కట్ చేయలేదు. దీన్ని సపరేట్ చేసిన తర్వాత బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసింది బ్యాక్ పార్ట్ అని, ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ లాగా నేను గుర్తు కోసం మార్క్ చేసేసుకున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు దానికి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను నేను. సేమ్ బ్యాక్ నెక్ కూడా బ్యాక్కి మనం సేమ్ మళ్ళీ మెజర్ చేసుకొని దానికి బ్యాక్ నెక్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ దానికి మాత్రమే డాట్ 1.5 ఇంచ్ ఇచ్చాను. బ్యాక్కి మాత్రం నేను 1 ఇంచ్ మాత్రమే డాట్ స్టిచ్ చేస్తాను. తర్వాత ఆ హాఫ్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో వేస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్లో దాన్ని నేను కట్ చేసేస్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. బ్యాక్కి 1 ఇంచ్ మాత్రమే డాట్ స్టిచ్ చేస్తాను, ఫ్రంట్ పార్ట్లో మాత్రం 1.5 ఇంచ్ డాట్ స్టిచ్ చేస్తాను. కింద ఇక్కడ నేను ఒక షేప్ కొంచెం పాట్ షేప్లో ఇద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇలా 3.5 కిందకి మార్క్ చేసుకొని ఇలా ఈ షేప్ డ్రా చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. దాన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి అది కొంచెం ఒక పాట్ షేప్లో వస్తుంది. నెక్ బ్యాక్ సైడ్ బ్యాక్ డాట్ కోసం సేమ్ 3 ఇంచ్ మార్క్ చేసుకుని హాఫ్ ఇంచ్ అటు ఇటు మార్క్ చేస్తున్నాను నేను. ఎక్స్ట్రా వచ్చిన ఒక హాఫ్ ఇంచ్ మనం ఆ కార్నర్లో కట్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న యోక్ పార్ట్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు దీన్ని అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ అప్పుడు రిమూవ్ చేస్తాము. తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా సమోసా మోడల్లో ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి, ఇలా కోన్ టైప్. దీన్ని కట్ చేసుకోవడం కోసం మన రేడియస్ ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కట్ చేసేది హాఫ్ అంబ్రెల్లా కట్. సో ఫార్ములా మన వేస్ట్ డౌన్ డివైడెడ్ బై 3.4, కానీ మన వేస్ట్ డౌన్ 27, కానీ మనం మార్జిన్ కూడా యాడ్ చేసాం కదా 2 ఇంచ్. సో ఆ 2 ఇంచ్ అనేది మనం 4 సైడ్స్ యాడ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ 2 సైడ్ బ్యాక్ 2 సైడ్స్ 2 into 4 చేయాలి, అంటే 8. 27 + 8 డివైడెడ్ బై 3.14 చేస్తే నాకు 11.1 వచ్చింది. సో నేను 11 మార్క్ చేసుకుంటున్నా. ఇలా 11 వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకుని ఇలా కర్వ్ లాగా రేడియస్ డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేయడం కోసం మనం ఈ యోక్ పార్ట్ని పెట్టుకొని చూసుకోవాలి. డాట్ మైనస్ చేసి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కింద లెంత్ యోక్ పార్ట్ మైనస్ చేస్తే టోటల్ లెంత్లోంచి నాకు 29 ఇంచ్ వచ్చింది, అంటే 28 ఇంచ్ వచ్చింది. పైన హాఫ్ కింద హాఫ్ స్టిచెస్కి యాడ్ చేసి 29 మార్క్ చేసుకున్నా. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ 29కి ఎంతైతే లెంత్ ఉందో ఆ సేమ్ లెంత్ని మనం ఇలా మార్క్ చేసుకుంటూ దీన్ని కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకోవాలి. పైన కూడా కట్ చేసేసుకొని ఇలా హాఫ్ అంబ్రెల్లా మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది. దాన్ని మనము ఈ సైడ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేసి నేను స్టిచ్ చేసేస్తాను. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ షేప్లో కట్ చేస్తా, అప్పుడైతేనే ఎగ్జాక్ట్గా వస్తుంది మనకి. మనం యోక్ పార్ట్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మొత్తం 4 లేయర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసేది మన వేస్ట్ అనేది 8 పార్ట్స్లో డివైడ్ అవుతుంది. ఇక్కడ 4 లేయర్స్ ఉంది. ఇది నేను ఇలా క్రాస్గా కట్ చేస్తాను దీన్ని. సో అంటే ఇక్కడ మన వేస్ట్ అనేది 8 టైమ్స్ డివైడ్ అవుతుంది అనమాట. సో మన టోటల్ వేస్ట్ అండ్ 27 ప్లస్ మార్జిన్ 8 ఇంచ్ డివైడెడ్ బై 8 చేస్తే నాకు 4.37 వచ్చింది. సో నేను 4.5 మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ మన జాయింట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా జాయింట్ చేయడం కోసం లీవ్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ మాత్రమే, ఎందుకంటే 1 సైడ్ మాత్రమే మనం జాయింట్ చేస్తాం. మిడిల్లో మనకి కింద ఆన్ ఫోల్డ్ సైడ్ వచ్చింది కాబట్టి. ఇటు సైడ్ అయితే మనకి 2 సైడ్స్ కూడా జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను 4.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే అటు సైడ్ జాయింట్ చేయాలి, ఇటు సైడ్ జాయింట్ చేయాలి కాబట్టి. ఈ 2 పాయింట్స్ని ఇలా క్రాస్గా నేను లైన్ లాగా డ్రా చేసేస్తున్నా. క్రాస్గా జాయింట్ చేసేసి దీన్ని మనం కట్ చేసేస్తాము. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా జాయింట్ చేసేస్తాము. ఇది మిడిల్ పార్ట్ కదా, రెండిటికి మిడిల్ అనుకుంటే అవి సైడ్ పీసెస్ని మనం ఇలా జాయింట్ చేసేసుకోవాలి. కింద ఏమైనా ఎక్స్ట్రా వస్తే మనం ఆ రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా నేను ఒక మిడిల్ పార్ట్కి అటు సైడ్ పీస్ ఇటు సైడ్ పీస్ జాయింట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసేసాను.
అంటే ఫ్రంట్కి ఇలా 2 జాయింట్స్ వచ్చాయి, బ్యాక్కి కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకొని దాన్ని వన్ సైడ్ మాత్రమే నేను ఇలా అటాచ్ చేసేసాను. ఇంకొక సైడ్ నుంచి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవడానికి వీలుగా దాన్ని అలానే వదిలేసాను. తర్వాత మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ పడింది కదా, దీన్ని కూడా స్టిచ్ చేసేసుకొని తర్వాత ఈ షేప్లో సేమ్ మనం ఇలా కట్ చేసేసుకున్నాం. తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను ఇక్కడ వేస్ట్ దగ్గర. సో మనం ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ స్టిచ్ చేయడం కోసం ఇలా బయాస్డ్గా అంటే క్రాస్గా కట్ చేసిన ఇది పైపింగ్ కోసం ఇలా తీసుకున్నా. దీన్ని నేను సింగిల్ ఫుట్ యూస్ చేసి ఇలా పైపింగ్ రెడీ చేసేసుకున్నా ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి. ఇప్పుడు మనం స్టిచ్ చేసేది ఇన్విజిబుల్ పైపింగ్, అందుకనే నేను ఫస్ట్ ఈ లైనింగ్ పీస్కి ఇలా ఈ పైపింగ్ని అటాచ్ చేసేస్తున్నా. మనం సింగిల్ ఫుట్ యూస్ చేసి అంటే లెఫ్ట్ సైడ్ హోల్ ఉన్నది యూస్ చేసేసి ఇలా ఫస్ట్ లైనింగ్కి ఈ పైపింగ్ అటాచ్ చేసేయాలి. తర్వాత దీనికి ఈ షేప్లో మొత్తం ఇలా కట్స్ పెట్టుకోవాలి. అది టర్న్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఆ షేప్ వస్తుంది. దీన్ని ఇలా రివర్స్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్కి ఉండేటట్టు ఇలా ప్లేస్ చేసుకుని సేమ్ అదే ఫుట్ తోటి ఆ స్టిచ్ కనిపిస్తుంది కదా మీకు పైపింగ్ యాడ్ చేసుకున్నది, సేమ్ స్టిచ్ పైన మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇంకొక స్టిచ్. తర్వాత దీన్ని కట్ చేసేసుకొని ఈ రౌండ్ షేప్లోనే మళ్ళీ కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ టర్న్ చేసేస్తే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేస్తుంది. అంటే కింద ఫ్రంట్ కూడా మనకి ఆ పైపింగ్ వేసింది కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది ఆ ఫ్యాబ్రిక్ పైపింగ్ వేసింది. దీన్ని ఇలా టర్న్ చేసేసుకొని పైన కూడా మనము ఇంకొక ఫుట్ చేంజ్ చేసి అంటే మనము ఈసారి రైట్ సైడ్కి హోల్ ఉన్న ఫుట్ యూజ్ చేసి ఇలా పైన స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మన ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ లైనింగ్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం అటాచ్ చేసేసి ఎక్స్ట్రాస్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి, అంటే ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్కి మనం ముందే మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని క్లియర్గా మార్క్ చేస్తున్నాను నేను రెండు వైపులా. దీన్ని ఈ షేప్లో స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఫస్ట్ ఇలా ఈ పైపింగ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసి సేమ్ అదే ప్రాసెస్లో బ్యాక్ కూడా రెడీ చేసుకుని డాట్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ముందు చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్లో 1.5 ఇంచ్, బ్యాక్ పార్ట్లో మాత్రం 1 ఇంచ్ డాట్ స్టిచ్ చేశానని. అంటే మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ ఏదైతే ఉందో అది బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా అయిపోతుంది కదా, దాన్ని కట్ చేసేసాను నేను. తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని హ్యాండ్స్ మనం అటాచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను. మన అంబ్రెల్లా కట్ చేసుకోగా ఎక్స్ట్రా మిగిలిన ఫ్యాబ్రిక్లోనే మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ హ్యాండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకుని నా దగ్గర ఉన్న రెగ్యులర్ స్లీవ్ ప్యాటర్న్ని పెట్టుకొని హ్యాండ్స్ నేను 10 ఇంచ్ తీసుకున్నాను లెంత్. అండ్ ఇలా సేమ్ షేప్ డ్రా చేసుకొని హ్యాండ్ లూజ్ 4.5 అండ్ 2 ఇంచ్ మార్జిన్ మార్క్ చేసుకొని ఈ పాయింట్స్ ఇక్కడ మనకి మిడిల్ ఎగ్జాక్ట్గా తెలియడం కోసం మిడిల్లో ఇలా చిన్న కట్ పెట్టుకున్నాను. నేనెప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మాత్రమే నేను ఇలా ఫ్రంట్ డౌన్ కట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫస్టే కట్ చేసేస్తే డౌన్ అది స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాము. అందుకే నేను ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్గా అటాచ్ చేసేటప్పుడు మాత్రమే ఆ డౌన్ కట్ చేసి అటాచ్ చేసేస్తాను. ఇక్కడ రెండు హ్యాండ్స్ అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బాటమ్ పార్ట్ని యోగ్ పార్ట్కి అటాచ్ చేయడం కోసం యోగ్ పార్ట్ని వన్ సైడ్కి అటాచ్ చేసుకున్నాను, ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకొని. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా యోగ్ పార్ట్ని ఈ బాటమ్ పార్ట్ని అటాచ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ అంబ్రెల్లా పార్ట్కి కింద మనం ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి చిన్నగా. అంతే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
దీని ప్యాంట్ ట్రౌజర్ ప్యాంట్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.